ధరలో సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? ఆగండి. ఈ వీడియో మీకోసమే. సెకండ్ హ్యాండ్ బైకులు కొనేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలుకు ముందు వాహనాన్ని పూర్తిగా పరిశీలించడం చాలా ముఖ్యమని విజయనగరానికి చెందిన సీనియర్ మెకానిక్ శ్రీనివాసరావు సూచిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ బండి కొన్నప్పుడు మనం సీ బుక్ చూసుకోవాలి, ఎవరి పేరు మీద ఉన్నదన్నది. తర్వాత ఇంజిన్ నెంబర్, ఫ్లాషింగ్ నెంబర్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంజిన్ సౌండ్ వస్తుందో లేదో చెక్ చేసుకొని సైలెన్స్లో స్మోక్ వస్తుందో చెక్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మనం ఏదైనా కొనాలి. 40 సంవత్సరాల అనుభవం కలిగిన ఆయన సూచనల ప్రకారం బైకును కేవలం బయటికి కనిపించే రూపం ఆధారంగా కొనడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇంజిన్ స్టార్ట్ చేసి శబ్దాన్ని గమనించడం, ఆయిల్ లీకేజీలు ఉన్నాయో చూడడం మొదటి దశలో చేయాల్సిన పనులని తెలిపారు. అదేవిధంగా ఆర్సీ బుక్ను పరిశీలించడం, చాసిస్ నెంబర్ను ఆన్లైన్లో చెక్ చేసి వాహనంపై ఎలాంటి చలానాలు ఉన్నాయో నిర్ధారించుకోవడం తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు. సైలెన్సర్ నుంచి తెల్లటి పొగ వస్తే ఇంజిన్ ఆయిల్ వినియోగం అధికంగా ఉన్నట్లు అర్థమవుతుందని, అలాంటి బైకులను కొనడం మానుకోవాలని అన్నారు. టైర్లు, క్లచ్, బ్రేకులు, బ్యాటరీ స్థితి వంటి అంశాలు కూడా జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పారు. బండి రీడింగ్ ఎలా ఉందో చూసుకోవాలి, స్పీడోమీటర్, ఆ తర్వాత 2 టైర్లు చూసుకోవాలి, ఆ తర్వాత చైన్ కిట్ ఎలా ఉందో చూసుకోవాలి. 2009, 2012, 2022 నుంచి ఎలా ఉన్నాయో చూసుకోవాలి మెయిన్. ఇంకా బండి చైన్ కిట్ ఎలా ఉందో చూసుకోవాలి, 2 టైర్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలి, రీడింగ్ ఎంత తిరిగిందో చూసుకోవాలి, ఇంజిన్ సౌండ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి, బండి సీట్ జెన్యునా కాదో చూసుకోవాలి బండిది.